నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఆకుకూరలు. సో ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది మీకు ఈరోజు చెప్తాను. సో యూజువల్లీ ఆకుకూరలు అనగానే చాలామంది తినడానికి ఇష్టపడరు. స్పెషల్లీ చూసుకుంటే పిల్లలు అయితే అస్సలు తినరు. సో పాలకూర కానీ, తోటకూర కానీ, గోంగూర కానీ వీటిలో చూసుకుంటే ఎక్కువగా పోషక విలువలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో యూజువల్లీ ఆకుకూరలు తినకపోవడానికి రీజన్ ఏంటి అంటే చప్పగా ఉంటాయని చెప్పేసి, టేస్టీగా ఉండవు అని చెప్పేసి, అండ్ ఎక్కువగా అవైలబుల్ ఉండవు అని చెప్పేసి అనుకుంటారు. సో కానీ ఆకుకూరలు తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. సో యూజువల్లీ మనం ఆకుకూరలు అనగానే మనకి చెప్పాల్సిన పేర్లు వచ్చేసి పాలకూర, తోటకూర, గోంగూర ఈ మూడే ఎక్కువగా చెప్తూ ఉంటాము. సో ఇవే కాకుండా మనకు తెలియకుండా చాలా ఆకుకూరలు అనేటివి ఉంటాయి. సో మార్కెట్లో చూసుకునే కానీ రకరకాలు ఆకుకూరలు అనేటివి అవైలబుల్లో ఉంటాయి. సో యూజువల్లీ వాటి గురించి మనకు తెలియక, వాటి పేర్లు మనకు తెలియక రెగ్యులర్గా యూజ్ చేసే ఆకుకూరలు అయితే ఈ పాలకూర, తోటకూర, గోంగూర ఇవే ఎక్కువగా ఉంటాయి. సో మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆకుకూరలు అనేటివి, అన్ని రకాల ఆకుకూరలు అనేటివి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ పాలకూర ఒకటి తీసుకోవడం, తోటకూర ఒకటి తీసుకోవడం ఇలానే చేస్తూ ఉంటాం కదా. సో మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు, వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలా తీసుకోవాలనేది మీకు ఫస్ట్ చెప్తాను. సో అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఒక్కొక్క కట్ట మనకు పేర్లు తెలిసినా తెలియకపోయినా అవన్నీ తీసుకొని ప్రిపేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్నీ ఎందుకు తీసుకోమంటున్నాను అంటే అన్నిట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అలాంటిది కాబట్టి. సో యూజువల్లీ ఎస్పెషలీ షుగర్తో ఎవరైతే బాధపడుతున్నారో ఈ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేటివి కంట్రోల్లోకి వస్తుంది. గ్లూకోజ్ తొందరగా రిలీజ్ చేసి బ్లడ్ లెవెల్స్ని తొందరగా స్పైక్ చేయకుండా కంట్రోల్ చేసే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. స్పెషల్లీ హార్ట్ సమస్యలు, బ్యాడ్ కొలెస్ట్రాల్తో బాధపడుతున్న వాళ్ళు మాత్రం ఆకుకూరలు వారంలో 2 లేదా 3 సార్లు తీసుకోవాలని చెప్పొచ్చు. సో ఎందుకు అంటే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. సో ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏంటి అంటే చెడు కొలెస్ట్రాల్. సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. అవి ఏంటి అంటే గుడ్ కొలెస్ట్రాల్. ఈ ఆకుకూరలో మనకి గుడ్ కొలెస్ట్రాల్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో రెగ్యులర్గా ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనేటివి తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్స్ అనేటివి ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అండ్ మనకి పాలకూరలో చూసుకుంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో స్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఐరన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ పాలకూర రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ తీసుకోవడం వల్ల సో ఐరన్ అనేది తక్కువగా ఉండకుండా, బ్లడ్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా, సో అలాంటివి జరగకుండా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ తోటకూరలో చూసుకుంటే మనకి 100 గ్రామ్స్కి 23 కిలో క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. అంటే లో క్యాలరీ ఫుడ్ అని కూడా మనం చెప్పొచ్చు. సో ఎవరైతే వెయిట్ లాస్ డైట్స్ చేస్తున్నారో, సో ఒబేసిటీ, మార్బిడ్ ఒబేసిటీ, ఎక్స్ట్రీమ్లీ ఒబేసిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఆకుకూరలు అనేటివి ఎక్కువగా తీసుకోవాలి. అండ్ మనం స్పెషల్లీ చూసుకుంటే కర్రీ లీవ్స్, సో కరివేపాకు రెగ్యులర్గా మన కర్రీస్లో అన్నిట్లో కూడా కరివేపాకు అనేది యూజ్ చేస్తూనే ఉంటారు. సో ఎందుకు అంటే మనకి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా వర్క్ చేస్తుంది అండ్ వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల బ్లడ్ కొలెస్ట్రాల్స్ అనేటివి తగ్గుతూ ఉంటుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా ప్రాపర్గా జరుగుతుంది. ఉదయాన్నే లేవగానే కర్రీ లీవ్స్ని మనం బాయిల్ చేసి ఆ వాటర్ తీసుకున్నట్టయితే చెడు కొలెస్ట్రాల్ అనేటివి తగ్గుతూ ఉంటుంది. గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వీక్లీ ట్వైస్ తీసుకోవచ్చు. అండ్ మనకి ఆనియన్ స్ప్రింగ్స్, సో చాలామందికి సీజనల్ టైంలో ఆనియన్ స్ప్రింగ్స్ ఉల్లి పొరక అంటారు, సో అది ఎక్కువగా యూజ్ చేయరు. సో ఇది తీసుకోవడం వల్ల కూడా మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో అన్ని ఆకుకూరలలో మనకి వైటమిన్ ఏ కానివ్వండి, వైటమిన్ కే కానివ్వండి, వైటమిన్ ఈ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ కొలెస్ట్రాల్స్ అనేటివి తగ్గుతాయి, చెడు కొలెస్ట్రాల్ అనేటివి కూడా తగ్గుతుంది. అండ్ దీనిలో చెప్పినట్టుగా ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి స్పైక్ అవ్వకుండా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. స్పెషల్లీ ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వీక్లీ ట్వైస్ తీసుకోవడము అనేది చాలా ఇంపార్టెంట్. హార్ట్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా వీక్లీ 2 లేదా 3 సార్లు అనేది తీసుకోవాలి. సో ఆకుకూరలు డైరెక్ట్గా చాలామంది తినడానికి ఇష్టపడరు, కర్రీలా చేసుకొని తినడానికి ఇష్టపడరు. సో మనం యూజ్ చేసే ప్రిపేర్ చేసే కర్రీలోనే కొద్దిగా ఆకుకూరలు వేసుకోవడం అనేది ఇంపార్టెంట్.
ప్రిపేర్ చేసే దాల్లో కూడా మీరు పాలకూర కానీ తోటకూర కానీ ఇలాంటి ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మటన్ కానివ్వండి, చికెన్ కర్రీ కానివ్వండి, అందులో కూడా ఆకుకూరలు యాడ్ చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ పిల్లలు ఆకుకూరలు తినడానికి అస్సలు ఇష్టపడరు. సో పిల్లలకైతే ఏదన్నా స్నాక్స్ రూపంలో అంటే పాలక్ కట్లెట్ కానీ, పాలక్ విత్ పాస్తా కానీ అలా ప్రిపేర్ చేసి కొంచెం డిఫరెంట్ రెసిపీస్ టైప్లో ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా తీసుకుంటారు. దానివల్ల పిల్లలకు కూడా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. స్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ మాత్రం ఆకుకూరలు వారంలో 3 లేదా 4 సార్లు తీసుకోవడం వల్ల బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా జరుగుతుంది.